నమస్తే మో. కొంతమంది ఏమో బతకడానికి తింటారమో, ఇంకొంతమంది ఏమో తినడానికే బతుకుతారమో నా లెక్క. గట్ల అనుకుని కడుపు చేత పట్టుకొని కరీంనగర్ అంతా తిరుగుతా ఉంటే పెద్దపల్లి రోడ్ శ్రీపురం కాలనీ పక్కనే ఈ ఫేమస్ టిఫిన్ సెంటర్ కనిపించింది మో. మరి ఇది ఎంత ఫేమస్ అని చెప్పి లోపలికి పోయినామో. బయటికన్నా ఇక్కడ స్పెషల్ ఏంది అని అడిగితే చట్నీలు అన్నాడు మో. అవి ఏంది అని అంటే పల్లీల చట్నీ, అల్లం చట్నీ, టమాటా చట్నీ, పుదీనా చట్నీ ప్లస్ సాంబార్ అంటామో. ప్లస్ ఇక్కడ ఏ టిఫిన్ చేసినా కూడా 35 రూపాయలే అంటామో, అవన్నీ చట్నీలతోటి కలిపి. మనోడు రోజుకు 700 ప్లేట్లు అమ్ముతాడమో. పేరు ఒక్కటే ఫేమస్ అనుకునేమో, హోటల్ కూడా ఫేమస్ ఏమో. ఇక్కడ పూరీలు, ఇడ్లీలు, దోశలు వేసినట్టు వేడివేడిగా పోతానే ఉన్నాయేమో. మనం కూడా ఒక దోశ ఆర్డర్ ఇచ్చినామో. ఏ మాటకు ఆ మాట, అప్పుడప్పుడు నిజాలు ఒప్పుకోలేమో. మనం ఆర్డర్ ఇచ్చిన దోశ అవుతున్నంతసేపు అది ఎప్పుడు మన ప్లేట్లకు వస్తుందా అని చెప్పి కన్నార్పకుండా చూసి అలవాటు మీకు కూడా ఉందామో. మీకు ఉందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే ఉన్నదేమో. సొల్లంతా పక్కన పెడితే మింగి తినే టైం వచ్చిందేమో. ఆ దోశని దించుకొని చట్నీలో ముంచుకొని తింటే నరాలన్నీ నాట్యం ఆడిపోయినామో. ఇక్కడ హైప్ ఇచ్చింది దోశనా చట్నీయా నాకు అర్థం కాలే కానీ రెండు కలుపుకొని తింటే మాత్రం భలే ఉందిమో. సాంబార్ ఏడబడతాడో మంచిగా ఉండదేమో. ఇక్కడ సాంబార్ మాత్రం నా ఫేవరెట్ అయిపోయింది మో. మావని దోశ ఎట్లుందిరా నందకిషోరా అని అడిగితే మావనికి కూడా నచ్చిందటమో. థమ్స్ అప్ చూపిస్తాడు. దోశ అయిపోయాక 2 ఇడ్లును 2 వడ వేసుకున్నామో. బయట వడ ఏడ తీసుకున్నా కూడా 2 ఇస్తారమో ప్లేట్ కి. ఈడ మాత్రం ప్లేట్ కు 4 మో. సైజు కొంచెం చిన్నగా ఉంటాయి కానీ ఎక్కడనో చిన్న సాటిస్ఫాక్షన్ మో నాలాంటోనికి 4 వచ్చినాయని చెప్పేసి. వడ క్రిస్పీగా బాగుండేమో. ముక్కలు దించుకొని సాంబార్లు వేసుకొని తింటే ఇంకా భలే నచ్చింది మో. ఇడ్లీ కూడా భలే ఉండేమో, ముట్టుకుంటే జరిగిపోతుంది. టేస్ట్ విషయానికి అయితే టేస్ట్ కూడా బాగుండేమో. ఎంత తిన్నా హెల్తీ ఉంది అన్నట్టుగా సామెత మన కోసమే కనిపెట్టినట్టు అనిపిస్తేమో. అందుకే పోయి 2 బోండాలు వేసుకున్నా. ఇక బోండా టేస్ట్ విషయానికి అయితే యావరేజ్ ఏమో. బయట అన్ని హోటళ్ళలో ఎట్లా దొరుకుద్దో గట్లనే ఉన్నదేమో. మరి అన్ని తిన్నావు పూరేదిరా పువ్వా అని చెప్పేసి అనుకుంటున్నామో. పూరైతే మనో ట్రై చేస్తుండమో. ఇక్కడ ఇంకోటి స్పెషల్ ఏంది అని అంటే పూరికి రోజుకి ఒక డిఫరెంట్ కర్రీ దొరుకుద్దటమో. టేస్ట్ విషయానికి అయితే టేస్ట్ కూడా మోనికి నచ్చిందటమో. నువ్వైతే ఫాలో, నువ్వు సబ్స్క్రైబ్ మింగుమో. మీ అత్తగారిని కట్న కింద కారు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా.